హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మీరంతా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 26 ఇయర్స్ జర్నలిజం ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియోలు చేస్తున్నాము. నాకు ఆదరణ అనేది కల్పించండి. ఇది ఇవాళ మనం తెలంగాణ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని, తెలంగాణ క్యాబినెట్ విస్తరణ కానీ, పీసీసీ పదవులు కానీ, కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని, ఒక ఐటమ్ని ఈరోజు నేను వీడియోలో ఇవ్వబోతున్నా. నిన్న మనకు చూసాము, నిన్న యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. నిన్న శుక్రవారం నాడు భేటీ కావాలి, మీరు రండి అని చెప్పేసి ఫస్ట్ కబురు చేశారు. మొన్న ఆయన ప్రధాన కార్యదర్శి అయినటువంటి వేణుగోపాల్ చేశారు. తర్వాత మళ్ళీ మల్లికార్జున ఖర్గే అందుబాటులో ఉన్నట్లే కాబట్టి రావద్దని చెప్పారు. దాంతో వీళ్ళు ఆగిపోయారు. ఇట్లా ఇప్పటికీ దాదాపు 45 సార్లకు పైగా వెళ్ళి వచ్చినట్టున్నారు. అంటే కేవలం దీనికోసం కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కంపల్సరీగా ఢిల్లీకి అయితే వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకి ఇప్పటి వరకు వాళ్ళకి 17 నెలలు అయింది. ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 17 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణకి టైం అనేది వాళ్ళకి అధిష్టానానికి కుదరట్లేదు. సీఎం దగ్గరే కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఉన్నాయి. దాంతో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అర్జీలు పెండింగ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇట్లా నాంచుడు ద్వారా వ్యవహరించడం మీద చాలామంది, కాంగ్రెస్ వాళ్ళు కాదు జనం కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే మా ఫైళ్ళు అన్నీ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నారు ఏంటి వీళ్ళు అని చెప్పేసి, అంటే ఏదో సమీకరణలని అయ్యని ఏదో ప్లస్లు మైనస్లు దానికోసం అని చెప్పేసి జనాన్ని ఇబ్బంది పెట్టము మీ యొక్క పద్ధతి కాదని చెప్పేసి జనం అయితే ఇబ్బంది విమర్శలు అయితే చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఢిల్లీకి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. 17 నెలలుగా ఇప్పటివరకు 40 సార్లు వెళ్ళొచ్చినా కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 18 పోస్టులు ఉంటాయి, 18 మంత్రివర్గ పోస్టులు ఉంటాయి. అందులో 12 పోస్టులు ఫిల్ అయినాయి ఫస్ట్లోనే. తర్వాత ఇంకా 6 పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి. 6 పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. అయితే మామూలుగా ప్రాంతీయ పార్టీ అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కాకుండా మామూలు ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ లాంటివి అయితే ఈ పార్టీకి అయిపోయేది ఆ పదవులు. అంటే వాళ్ళు కూడా లేట్ చేస్తారు, అప్పుడు కావాలని లేట్ చేస్తారు, కానీ అది వేరే విషయము. కానీ ప్రాంతీయ పార్టీలు అయితే యాక్చువల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, జాతీయ పార్టీలు అయ్యేసరికి ప్రతిదానికి కూడా హైకమాండ్ చెప్పిందే వినాలి. హైకమాండ్ నేను చెప్తేనే నువ్వు మంత్రిని పెట్టుకోవాలి, నేను చెప్తేనే ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు ఏదో ఇన్ని రోజులు 17 నెలలుగా ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. ఏంటో ఆ బిల్డప్ అని, సమీకరణాల బిల్డప్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకి బిల్డప్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా అయితే కులాలు మతాల వారికి ఇప్పుడు ఉన్నోళ్ళు ఎంతమంది, ప్రాంతాల వారిగా ఇంకా ఎవరున్నారు, ఇట్లాంటివన్నీ లెక్కలేసుకొని అమ్మటే ఇవ్వగలుగుతారు. యాక్చువల్గా ఇప్పుడు రెడ్డీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి పదవుల్లో రెడ్డీస్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇవ్వచ్చు. తంతుని మాత్రం 17 నెలలుగా జీడిపాకం సీరియల్ లాగా మనకి నడిపించుకుంటూ రావడం అనేది కాంగ్రెస్ మీద జనంలో వ్యతిరేకత అనేది, తీవ్రంగా వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. అయితే ఈ 6 పోస్టులకి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారు, పార్లమెంట్లో మీ ప్రతిభ చూపండి అని చెప్పి కొంతమందిని ఆశపెట్టారు. తర్వాత మరోసారి దసరా అన్నారు, ఇంకోసారి ఉగాది అన్నారు. ఇలా ఎన్నో నెలలుగా ఊరించుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా కూడా వాళ్ళకి వీళ్ళు పోవటం, వాళ్ళు వెనక్కి తిరిగి రావటం, వీళ్ళు పోయినప్పుడల్లా ఆశావాహులు, ఓహో నాకు వస్తుంది, నా పేరు వస్తుంది, నా పేరు వస్తుందని వీళ్ళు ఆశలు పెట్టుకోవటం. యాక్చువల్గా మంత్రి పదవులు ఒకటే కాదు, కార్పొరేషన్ పదవులు కూడా 50కి పైగా కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అవి ఇంకా ఇప్పటికే 17 నెలలు అయిపోయింది. 18 నెలలు అంటే 1.5 ఇయర్ అయిపోయినట్టు. మరి ఇంకా లేట్ చేసిన కొద్దీ వాటికి పదవీ కాలం తగ్గిపోతూ ఉంటుంది కదా. 5 ఏళ్లలోపు ఎన్నిసార్లు ఎంతమందిని భర్తీ చేయగలుగుతారు? ఇలా వీళ్ళు వెళ్ళినప్పుడల్లా మన సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మన మీడియాలో కానీ ఇట్లా హెడ్డింగ్లు పెట్టుకోవడం, మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్ అది ఇదని చెప్పి పెట్టుకోవడమే తప్ప వాళ్ళు మాత్రం అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్ల, లైట్ తీసుకుంటున్నారంటే తెలంగాణని కాంగ్రెస్ గెలిచినా కూడా తెలంగాణని వాళ్ళు లైట్ తీసుకున్నట్లుగా, కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలా రాష్ట్రానికి కీలకమైనటువంటి మంత్రి పదవులన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. హోంమంత్రిత్వ శాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. తర్వాత ఇలాంటి ప్రాధాన్యత శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. జనం పెట్టుకుంటున్నటువంటి అర్జీలు కానీ, తర్వాత ఉద్యోగులు పెట్టుకుంటున్నటువంటి అర్జీలు కానీ అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయం చూసుకుంటే హోంమంత్రి అనేవాడు కంపల్సరీగా ఉండాలి. సరే, ఇప్పటివరకు అడపాదడప సంఘటనలు తప్ప శాంతి భద్రతకు పెద్ద విఘాతం కలిగింది ఏం లేదు. కానీ దానికంటూ ఒక మంత్రి ఉండాలి కదా, దానికి పురోగతి మీద సమీక్షలు కానీ ఈ కానీ ఉండాలంటే అది లేదు. ఇంకా విద్యాశాఖ దారుణంగా ఉంది పరిస్థితి. ఎప్పుడు ట్రాన్స్ఫర్లు
వీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొన్ని స్కూళ్ళు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చాకచక్యంగా వీటిని చేయాలంటే అసలు నన్ను అడిగితే విద్యాశాఖలో 365 రోజులు సమస్యలే ఉంటాయి. పోలీస్ శాఖ కానీ విద్యాశాఖ కానీ 365 రోజులు సమస్యలే ఉంటాయి. ఇలాంటిదే మున్సిపల్ శాఖ కూడా చాలా కీలకమైన శాఖ. ఇవన్నీ కూడా ఆయన దగ్గరికే ఉంటున్నాయి. ఈయన అంటే వేరే ప్రతిపక్ష వాళ్ళు విమర్శలు చేసిన బట్టి ఈయన ఊరికే ఢిల్లీకి వెళ్ళడానికే సరిపోతుంది, ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించడం అనేది కావట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విమర్శలు అయితే అట్నుంచి అయితే వస్తున్నాయి. ప్రతిసారి కూడా ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది ఒక జాబితా అడగటం, వాళ్ళు అధిష్టానం జాబితా అడగటం. రేవంత్ రెడ్డి ఒక జాబితా తీసుకెళ్తాడు, పీసీసీ చీఫ్ ఒక జాబితా తీసుకెళ్తాడు, తర్వాత ఇంకా సీనియర్ మంత్రులు ఉన్నారు కదా, మన డిప్యూటీ సీఎం మల్లుబెట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇట్లా ఎవరి కాళ్ళు జాబితాలు ఇవ్వటం. వాళ్ళు ఇచ్చిన జాబితాలో పేర్లు వీళ్ళు అబ్జెక్షన్ చెప్తాం, వీళ్ళు ఇచ్చిన జాబితాలో పేర్లు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తాం. ఇట్లనే మొత్తం హైకమాండ్ ఫైనల్ చేయకుండా దాన్ని ఫైనల్ అసలు వాస్తవం తలుచుకుంటే హైకమాండ్ నేను వీళ్ళకి ఇస్తున్నాను. ఈమె వచ్చిన తర్వాత మీనాక్షి వచ్చిన తర్వాత ఏమైందంటే 2017కు ముందు వరకు కూడా ఉండి కాంగ్రెస్లోనే ఉండి అప్పటి వరకు మంచిగా పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆమె డిసైడ్ అయ్యారు. 2017 తర్వాత ఎలక్షన్స్ ముందు టకటక దూకి దీనికోసమో మంత్రి పదవుల కోసమో లేకపోతే దీనికోసమో కాంగ్రెస్లోకి దూకిన వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి ఆమె డిసైడ్ అయ్యారు. కానీ ఆమె చెప్పింది ఫాలో కావట్లేదు, వీళ్ళు ఇచ్చిన లిస్టులు కూడా ఫాలో కావట్లేదు. ఏంటో తీస్తా ఉన్నారు దాన్ని. ఇంకా అది మంత్రి పదవులు ఒకటే కాదు, పీసీసీ కార్యవర్గం పరిస్థితి కూడా అంతే ఉంది. కార్పొరేషన్ పదవులు 50 దాకా ఖాళీగా ఉన్నాయి మనం ముందు చెప్పుకున్నట్లుగా. అయితే ఇట్లా ఈ వాయిదాల మీద వాయిదాలు వేయడం వల్ల మనకే బ్యాడ్ నేమ్ అయితే వస్తుందని చెప్పేసి ఈ మధ్య కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు కూడా లెటర్లు అనేది రాశారట. మరి దానికి కూడా ఇప్పటివరకు అయితే ఆ అధిష్టానం నుంచి నాంచుడు ధోరణే తప్ప దానికి ఒక రిప్లై అనేది రాలేదని చెప్పేసి కేడరు ఇది రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి స్థానిక సంస్థల అంటే పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటిని సమతుల్యం చేయాలంటే మంత్రి పదవులు కార్పొరేషన్ పదవులు చేస్తే కొంచెం వాళ్ళు తిరగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం పెత్తనం మాది పెత్తనం కాబట్టి మేము చెప్పినప్పుడే మీరు భర్తీ చేసుకోండి అని చెప్పేసి ధోరణిలో ప్రవర్తిస్తుంటో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి మీద జనంలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు అనేవి పరిష్కారం కావట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది. ఇటు వీళ్ళు కూడా కాంగ్రెస్ సీనియర్లు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళకి చాలా అవమానాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా అందరికీ కూడా స్పాన్సర్ ఇచ్చేయండి, షేర్ చేయండి, ప్లస్ లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. థ్యాంక్ యూ.